నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మనం దీపావళి యొక్క ప్రాముఖ్యత కోసం తెలుసుకోబోతున్నాం. పురాణాల ప్రకారం ఒకానొకప్పుడు నరకాసురుడు అనే రాక్షసుడు ప్రదోష్యపురం అనే రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఇతడు బ్రహ్మదేవుని నుండి ఒక వరాన్ని పొందుతాడు. అది ఏంటంటే తన తల్లి చేతిలో తప్ప వేరెవరి చేతిలో తనకు మరణం లేదు అని. ఈ వరగర్వంతో నరకాసురుడు దేవతలను, మహర్షులను, సామాన్య ప్రజలను అనేక విధాలుగా హింసించడం మొదలుపెట్టాడు. స్త్రీలను, రాజకుమార్తెలను బంధించి చిత్రహింసలు పెట్టేవాడు. నరకాసురుడు అగాడాలను శృతిమించడంతో దేవతలు మరియు ప్రజలు శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని ఆశ్రయించారు. శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించడానికి అతనిపై దండెత్తుతాడు. యుద్ధ సమయంలో నరకాసురుడు శ్రీకృష్ణుడిని మూర్ఛపోయేలా చేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడి భార్య అయిన సత్యభామ ఆగ్రహంతో యుద్ధ రథాన్ని తానే నడుపుకుంటూ శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు నరకాసురుడితో యుద్ధం చేస్తుంది. నరకాసురుడు కేవలం తన తల్లి చేతిలో మాత్రమే మరణిస్తాడు అనే వరం ఉన్నందుకు భూదేవి అంశ అయిన సత్యభామ చేతిలో మరణిస్తాడు. నరకాసురుడి చెర నుండి విముక్తి పొందిన ప్రజలు మరియు దేవతలు ఆనందోత్సవాలతో దీపాలు వెలిగించి బాణాసంచ కాల్చి సంబరాలు చేసుకుంటారు. ఈ విజయానికి గుర్తుగా నరకాసురుడు మరణించే రోజును నరక చతుర్థి అని, మరుసటి రోజును అమావాస్యను దీపావళి పండుగగా జరుపుకుంటారు. ఈ పండుగ తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకటి నుండి వెలుగులోకి అనే వేదవాక్యాన్ని గుర్తు చేస్తుంది. అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగుని నింపాలని ఈ పండుగ యొక్క ముఖ్య సందేశం. దీపావళి పండుగ రోజున మనం అందరం లక్ష్మీదేవిని పూజిస్తాం. ఎందుకు అనగా పాల సముద్రం మదనం అంటే సముద్ర మదనం సమయంలో సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి రోజున ఉద్భవించిందని నమ్ముతారు. అందుకే దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. తెలంగాణలో బొమ్మల కొలువను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ నరకాసుర చతుర్థిని అందరూ తెలంగాణ, ఆంధ్ర మరియు అన్ని రాష్ట్రాలలో దేశమంతా దీపావళి పండుగను జరుపుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి.